పంచాయతీ ఎన్నికల వరకు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే 13 జెడ్పీ సీట్లు, 237 ఎంపీపీ సీట్లు, 2421 జెడ్పీటీసీ సీట్లు, 5359 ఎంపీటీసీ సీట్లు పంచాయతీ స్థానాలకు వస్తాయట. సర్కారు జీవో తెచ్చినాక ఇంకిని బరాబర్ లెక్కలు మొత్తం తెలిసిపోతాయట. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మీరు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేదాకా పంచాయతీ ఎన్నికలకు పోయేది లేదని మొన్నటిదాకా కూడా చెప్పిండ్రు. కాబట్టి ఏ కులపోళ్లకు ఎన్ని సీట్లు ఇయ్యాలనో రిజర్వేషన్ లిస్టు ఇప్పటి సందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇంకో ముచ్చట ఏంటంటే మీ ఇందిరమ్మ సర్కారు తప్పిదంతో ఇప్పటికే గ్రామాలు రాజులు లేని రాజ్యాల లెక్క తయారైనవి. ప్రత్యేక పాలనాధికారులు పాలన చక్కదనంగా చేయలేక మొత్తం ఊర్లన్నీ ఆగమాగం జగన్నాథం అన్నట్టు ఆగమాగం చందన అవుతున్నాయట. మోర్లు కూడా తీయకుంటే వాడకట్టులు మొత్తం కంపు కొడుతున్నాయట. రాత్రి అయితే తంబాలకేసిన బుగ్గలు ఎలుగక పల్లెలన్నీ చీకట్ల మగ్గిపోతున్నాయట. ఇప్పుడన్న ఇగురంతో మొదలు పంచాయతీలకు పైకం విడుదల చేసి పాత సర్పంచులకు ఇస్తామన్న నిధులు వెంటనే ఇచ్చి పనులు చేయించుర్రి. అప్పుడన్నా మీరు సర్పంచ్ ఎన్నికలకు పోతే గుడ్డి కన్నా మెల్లెనయం అన్నట్టు చేస్తుండు అని సింపతితోనన్నా మీ చెయ్యి మీద ప్రజలు ఓట్లు గుద్దుతారేమో. అట్లా చేయకుండా ఇట్లనే పొద్దు గడిపిదిరా అంటే స్థానిక ఎన్నికల మీ చెయ్యి పార్టీకి ప్రజలు చెయ్యిచ్చుడు ఖాయమంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.